నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు కూడా బెంగళూరు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే పోలీసులు ప్రకటించిన కాసేపటికే హేమ తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుదల చేసింది. అయితే ఈ వీడియో విడుదల చేయడం వలన బెంగళూరు పోలీసులకు ఆధారం దొరికినట్లయింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో, హేమ విడుదల చేసిన వీడియో ఒకేలా ఉండడంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా పోలీసుల విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఈ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే నటి హేమకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉన్నట్లు, హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలను బయట పెడతానని ఓ మీడియాతో నటి హేమ తెలిపింది. కాగా ఈ రేవ్ పార్టీలో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఆశీరాయ్ వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అంతేకాదు హేమ స్నేహితుడు చిరంజీవికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. దీంతో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.